మళ్ళీ ఇంకొక విషయం, నిన్ననే ట్యాబ్లు ఇచ్చారు కదా, దాని మీద పడి ఏడుపు ఆంధ్రజ్యోతి. దానికి రివర్స్ వార్త రాస్తుంది. సచ్చినా ఆ వార్త రాయదు. ఇక్కడ చూడండి, ఎక్కడన్నా జగన్ ఇచ్చాడు అన్నటువంటి వార్త ఉందేమో చూడండి, ఫ్రంట్ పేజీ కానీ బ్యాక్ పేజీ కానీ దాని మీద పడి ఏడ్చే వార్త మాత్రం, ఏడుపు వార్త మాత్రం నడుస్తుంది. విద్యారంగంపై అవాస్తవాల ప్రచారం అంటే చేయని ఖర్చు చేసినట్టుగా ప్రకటనలు చేశారు. నాడు నేడు రెండో దశ వ్యయం 3,509 కోట్లు, కానీ 8,000 కోట్లు ఖర్చు చేసినట్టు డబ్బా. వాళ్ళు మొత్తం కలిపి 8,000 కోట్లు చేసామన్నారు. ఇప్పుడు 3,509 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఆషామాషీనా? నాడు నేడు కింద స్కూళ్ళు 3,509 కోట్లు ఒక్క ఏడాది చేశారంటే ఆషామాషీనా? 8,000 అనుకున్నారు, 10,000 అనుకున్నారు, 3,509 కోట్లే. ఓకే, గుడ్. మరి పోలవరంలో 80% పూర్తయిపోయింది, 90% పూర్తయిపోయిందని చెప్తే గుడ్డోళ్ళులాగా రాసుకొచ్చేసారా వార్తలు? అడ్డదిడ్డంగా రాసుకొచ్చారు. అప్పుడు అద్భుతం, ప్రగతి పదం అని. టిట్కోయిల గురించి అట్లాగే రాసుకొస్తారే సిగ్గుశరం లేకుండా. ఇక్కడ వచ్చేటప్పటికి 3,509 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలల్ని డెవలప్ చేస్తే ఆ వార్త రాయడానికి మనసొప్పనటువంటి దౌర్భాగ్యం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. దానికి తోడు ఏడాది 39 లక్షల మందికే విద్యాకానికి ఇచ్చారంట. ఎంతమంది ఉంటే అంతమందికే ఇస్తారు. దానికి ఏం తప్పు అర్థం కాదు. లేకపోతే ఏకంగా 43 లక్షల మందికి ఇచ్చినట్టు ప్రచారం. వాళ్ళు ప్రచారం ఏమో సంగతి దేవుడు, 39 లక్షల మందికి. ఇంతకుముందు ఇవ్వట్లేదే, అంత ఇవ్వలేదే, ఇప్పుడే ఇస్తున్నారు కదా. లేకపోతే అమ్మ ఒడి, విదేశీ విద్య అన్నింటా కాకి లెక్కలే. వీళ్ళు ఇష్టం, ఇంకేమైనా రాసుకోవచ్చు. కాకి లెక్కల్లో ఏమి, ఇక్కడ ఈ కాకి అరుస్తోంది, అది వచ్చినటువంటి పరిస్థితి. ఏ కాకి అవ్వట్లేదు, ఈ కాకి వెనకాల పలు కాకులు అయితే ఉన్నాయి కాబట్టి నడుస్తుంది. లేకపోతే గాదిరాజు ప్యాలెస్పై భారతీరెడ్డి కన్ను, ఇచ్చేందుకు యజమాని నిరాకరణ. భవనం 22A ఉందని విశాఖ కలెక్టర్ నోటీస్.